వారమయ్యా. అర్హత లేని మాకు, యోగ్యత లేని మాకు ఇటు బాధ్యమ కలిగించావయ్యా. ఈ సంవత్సరం అంతా నీ దయా దాక్షిణ్యాలతో మమ్మల్ని భద్రపరిచి నడిపించి సహాయం చేయమని, కుడి ఎడమలు తొట్టెలకుండా ఆత్మీయులు మరింతగా ఎదుగులగిన సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. చెప్పండి. నిన్న సాయంత్రం 5 ఇంట్లో కూర చేస్తున్నాను. అయితే ఆ గ్యాస్ బండ దగ్గర అది లీక్ అయిందంటే చూసుకోవాలని అమ్మ లేదు, తెల్లగోడ లేదు ఇంట్లో. ఇంకా అక్కడనే ఉన్నాను. అది పెట్టేసి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత సరే కొంచెం చూద్దామని బయటకు వచ్చి కూర్చున్నాక ఈ లోపల ఖాళీ వాళ్ళని బొడ్డల కోసం వెళ్దామని వెళ్తున్నాను. అట్లా వెళ్ళి వెనక్కి వచ్చేసాను. మళ్ళీ దేనికి వచ్చానో కూడా తెలియదు. వచ్చే టయానికి ఆ బండ దగ్గర, ఆ గ్యాస్ పొయ్యి దగ్గర బాగా లీక్ వచ్చేసి పైకి వచ్చేసింది మంట. అది బండ దాటి పైకి వెళ్ళిపోయింది. అంతే హైట్, నా హైట్ వెళ్ళిపోయింది మంట. అసలు చాలా భయం వేసింది నాకు. ఏంటి ఎంత వెళ్తుంది వస్తుంది అని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి గ్యాస్ పొయ్యి దగ్గర మంట వస్తున్నకి గబా గ్యాస్ బండ పొయ్యి దగ్గర కట్టేసి ఆ మంట ఆరిపోవట్లేదు. నీళ్ళు పోసిన మంట ఆరిపోవట్లేదు. ఏంటో కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో నాకు ఎందుకు ఈ అపాయం వచ్చిందని నేను ప్రార్థన చేసుకుంటే భయం వేసి వీళ్ళు ఎవరిని పిలవలేదు. నేను మా అమ్మ ఎక్కడ కంగారు పడిద్దామని పిలవకుండా ఇంకా నాకేం ఆలోచన వచ్చిందని బండ దగ్గర కట్టేస్తే ఆగిపోయిద్దామని బండ దగ్గర కట్టేసా. ఈ అమ్మకి 5 నిమిషాలు ఆ మంట ఆరిపోయింది. ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు నేను ఈ సన్నిధిలో ఉండి ఈ మాటలు వినడానికి నాకు ఇక్కడ కృపను ఇచ్చావయ్యా. అందుకే నీ కోట్లాది స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు గురించి. మరి యశోదమ్మ గారిని గొప్ప అపాయం నుంచి తప్పించి కాచి కాపాడి సజీవులుగా మన మధ్యలోకి నిలిపిన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మీరు యూట్యూబ్లో అన్ని చూస్తారు కానీ అగ్ని టార్పాలో తెలుసుకోవట్లేదు. నీళ్లు కొడితే పైరే ఆగదు. అది ఎలా ఆర్పాలో కూడా చిన్న దుప్పటి అంటే అయిపోద్ది అంటారు. కొన్ని చూడండి అలాంటి ప్రమాదాలు తప్పించే ఏవో అవి చూసుకోవాలన్నమాట. కానీ ఏది ఏమైనా కూడా దేవుని యొక్క కృప మరి ఆ గృహంలో బిడ్డల మీద ఉంచి దేవుడు ఏం చేశాడంటే వారిని బలపరిచి వారిని కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఆ కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలుగా మరొకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా శుభాది వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరి జీవితంలో శుభం కలగజేయను గాక, క్షేమం సమాధానం కలగజేయను గాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడి ఉండును గాక. దేవుని యొక్క కృప మన బిడ్డలకు తోడి ఉండును గాక. దేవుని యొక్క కృప మన గృహాలకి తోడి ఉండును గాక. కృపాక్షేమాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధానంలోకి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా సాగిపోవాలి, ఎలా నడవాలి కదా. ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనేది కొద్ది మాటలు, ఎలా సాగిపోవాలి మనం అనేది కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చూస్తే అబ్రహాము విశ్వాసముతో సాగిపోయాడట. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేస్తా ఉన్నారు. అక్కడ ఒక్క నిమిషం, అక్కడ 1 నుంచి 17 వరకు మనం చదివితే ఆ యొక్క భాగం అంతా ఉంటుంది. అదంతా చదవటానికి టైం లేదు కనుక ఒక్క వచనాన్ని నేను చదివి మీకు వాక్యాన్ని అందిస్తా. హల్లెలూయా. చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామును పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా
నీవు ప్రేమించిన ఇసాకును తీసుకొని మోయాబు దేశము మోరియా దేశమునకు వెళ్ళి చాలండి. హల్లెలూయా. చూడండి, అబ్రహాము విశ్వాసముతో సాగిపోతున్నాడట. హల్లెలూయా. ఎలా సాగిపోతున్నాడు? అబ్రహాము విశ్వాసంతో సాగిపోతున్నాడు. మనం ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఎలా సాగిపోవాలంటే విశ్వాసంతో సాగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో సాగిపోవాలట. అబ్రహాము విశ్వాసంతో సాగిపోయాడంట. అమ్మా, అబ్రహాముకి బిడ్డలు లేదో, అబ్రహాముకి సంతానం లేనప్పుడు అతడు 100 సంవత్సరాల వయసులో, దాదాపు 100 సంవత్సరాల వయసులో తనకు కుమారుడిని ఇచ్చాడు కదా. లేక పుట్టిన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాబంగా చూసుకుంటా ఉన్నాడు కదండి. బిడ్డలు లేని వారికి తెలుస్తుంది, బిడ్డలు ఇస్తే అసలు కాలు కింద పెట్టనీరు. అబ్రహాము కూడా బిడ్డలు లేరు కదా, లేక పుట్టాడు. ఎలాంటి కుమారుడు పుట్టాడంటే చక్కని కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. ఆ ఇస్సాకు అంటే నవ్వు కలిగించేవాడు. అతడు మొగులని చిరుగల నవ్వు. ఇటువంటి సుందరుడు ఆయనకు పుట్టాడు. అతన్ని గారాబంగా పెంచుకుంటూ ఉన్నాడు. పెంచుకుంటూ అలాగా 16-17 సంవత్సరాలు వచ్చేసినాయి అబ్రహాము కుమారుడికి. ఆ కుమారుడికి వచ్చిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. అది ఏమి పరీక్ష అంటే విశ్వాసం అనే పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. నా మీద ఉందా ప్రేమ, తన కుమారుని మీద ఉందా ప్రేమ అని విశ్వాసం ఉందనట. విశ్వాసాన్ని పరీక్షించాలి, విశ్వాసంలో అబ్రహాము సాగిపోవాలని చెప్పి అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష పెడితే అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలకు అప్పటికి అబ్రహాముకి 100 సంవత్సరాల పిల్లోడిని ఇచ్చాడు. దాదాపుగా ఆ పిల్లోడికి ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు, 120 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. 120 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పాడు 120 సంవత్సరాల్లో నువ్వు మోరియా పర్వతం ఎక్కాలి. యెరూషలేము ప్రాంతం వెళ్తే ఎత్తైన ప్రాంతం. ఆ యెరూషలేము మోరియా పర్వతం మీదే యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. అక్కడే ఆ యాకోబుకి గాఢ నిద్ర కలగజేసి ఒక చక్కటి దర్శనం, పరలోకం తెరవబడి పరలోకం నుంచి సింహాసనము భూమి మీదకి వేయబడిన దర్శనాన్ని కూడా యాకోబు చూశాడు. అబ్రహాము కుమారుని బలిచ్చిన స్థలం అదే, యెరూషలేము దేవాలయం కట్టిన స్థలం అదే. యాకోబుకి గాఢ నిద్ర కలగజేసి చక్కటి దర్శనమిచ్చిన స్థలం కూడా ఒకే స్థలం. ఆ స్థలమునికి ఆ ఎత్తైన పర్వతం మీదకు నువ్వు వెళ్ళాలి అని అబ్రహాము చెప్పాడు. అమ్మ, 120 సంవత్సరాల వయసులో నడవగలుగుతారు అసలు? మనకు 60-70కి అన్ని లూజ్ అయిపోతున్నాయి మనకి. ఏమండి, 60-70 కాదు, వయసులోనే అన్ని లూజ్ అయ్యి ఎవడుకు చూసినా మోకాళ్ళు గుజ్జరిగిపోతుందండి. అసలు మోకాళ్ళు కిర్రు అంటున్నాయి అంటున్నాడు ఒక ఆయన. నడుస్తుంటే కిర్రు అంటున్నాయి అంట, మోకాళ్ళు గుజ్జరిగిపోతుంది. ఎవరు చూసినా వెన్నుపూసలో బలం లేదు. ఏంటయ్యా అంటే, తింటున్నానయ్యా బాగానే, కానీ బలం ఉంటలే, నాకు శక్తి లేదు. ఈ రోజున నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, భయంకరమైన నొప్పులతో ప్రతి వాళ్ళకి ఎన్నుపూసలు అరిగిపోతున్నాయండి. ఎవరు గెలిచిన ఏంటమ్మా అట్టున్నావంటే, అబ్బో ఎన్నుపూస అరిగిపోయిందంట. అమ్మా, వెన్నుపూసలు అరిగిపోతా ఉన్నాయి, వెన్నుపూసలు అరిగిపోతా ఉన్నాయి ఈ 120 సంవత్సరాల వయసులో. అమ్మా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. 120 సంవత్సరాల వయసులోనట, 120 సంవత్సరాల వయసులోనట అబ్రహాము ఎక్కలేనంత ఎత్తుకి వెళ్తున్నాడు. అంత పర్వతం ఎక్కుతారండి? మా ఎక్కుతారా? మోరియా పర్వతం మీదకి వెళ్ళాలి. చూడండి, ఇతడు విశ్వాసంతో కొనసాగుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా విశ్వాసంతో సాగాలి. హల్లెలూయా. పరలోక పట్టణమును ప్రవేశించాలంటే మనకి ఏం కావాలో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో మనం ఈ విశ్వాసముతో నడవాలి. విశ్వాసం అంటే ఏంటి? దేవుడు అంటే నమ్మకంతో నడవాలి, విశ్వాసంతో నడవాలి. అబ్రహాము విశ్వాసంతో నడుస్తున్నాడు. అయ్యా, 120 సంవత్సరాల వయసు వచ్చింది కదా,
నన్ను ఆ పర్వతం మీదకి వెళ్ళమంటున్నావేంటి? పైగా 3 రోజులు నడవాలి. 3 రోజులు నడిసే వయసు నాది? నా వయసు ఏంటి, నువ్వు చెప్పేదేంటి అని అడగలా, ప్రశ్నించలా. దేవుడు చెప్పాడు కనుక నేను వెళ్ళాలి ఆ పర్వతం అనుకున్నాడు. పర్వతం మీదకి ప్రారంభమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వతం మీదకి వెళుతూ ఉన్నాడు. తన కుమారుడి మీద కట్టెలు పెట్టాడు, నిప్పు పట్టుకున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆ కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు అడిగాడు, డాడీ దహన బలి అర్పించాలన్నావు కదా, కట్టె పొలాలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలు పశువేది? పశువు లేకుండా బలి ఎట్ట అర్పిస్తారు అని అడుగుతూ ఉంటే, ఆ కుమారుడు అడుగుతూ ఉంటే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవే చూసుకుంటాడు అని యెహోవా వైపు చూసినవాడు, విశ్వాసం మీద నడిచినవాడు. మనం కూడా దేని మీద నడవాలి? విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా. మనం అటు ఇటు తొలగిపోకూడదు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని తొలగిపోకూడదు. విశ్వాసంతో నడవడం నేర్చుకోవాలి. అబ్రహాము విశ్వాసంతో ప్రయాణమయ్యాడు, విశ్వాసంతో నడుస్తామన్నాడండి. మనం చెక్కు చెదరకూడదు. హల్లెలూయా. మనము అవిశ్వాసాలు కాకూడదు. విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి తెలుసా? విశ్వాసం లేనివాడంట దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట విశ్వాసం ఎలా కలిగిద్ది? వినుడు ద్వారా విశ్వాసం కలిగిద్దంట. హల్లెలూయా. ఏం వినాలి మనం? దేవుని గురించిన మాట వింటే విశ్వాసం కలిగిద్దంట. విశ్వాసం కలగాలి మనకు. దేవుని మాట రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం అంటాడు, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే నీకు విశ్వాసం పెరిగిద్ది. హల్లెలూయా. విశ్వాసం కలిగింది. విశ్వాసంతో మనం నడవాలి, విశ్వాసంతో ప్రయాణం చేయాలి. దేవుని వైపు చూస్తే దేవుడు వంపి చేయడండి. హల్లెలూయా. దేవుని వైపు చూసిన ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. ఏమండి, ఆ చెల్లి చెప్పిందా ఇంత సాక్ష్యం? ఏం చెప్పింది? ఆ రోజు 31st రాత్రి వచ్చి దేవాలయంలో గడిపింది, కానీ దేవుడు ఆమెను కాపుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన కంచి వేశాడు. హల్లెలూయా. ఆయన కాపుదల్లో నిలిపాడండి. ఈ రోజున విశ్వాసంతో మనం నడవాలండి. దేవుని కాపుదల ఎక్కడ వస్తుందో తెలుసా? విశ్వాసంతో నడిచిన వాడు. నేను నిన్న 1st తారీఖున ఒక న్యూస్ చూసే, నేను ఫోన్లో వస్తుంది నాకు న్యూస్. వాళ్ళ సూర్యాపేట, వాళ్ళు ఉండేది సూర్యాపేట, హైదరాబాద్ మధ్యలో ఉంటుంది కదా సూర్యాపేట. ఆ సూర్యాపేట నుంచి అమ్మాయి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో చదువుతూ ఉందంట. తన కూతురు చదువుతూ ఉంటే ఈ 31st రాత్రి 31 రాత్రి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆనందంగా గడపాలనుకున్నారు. ఆ గడిపి ఆ 1st తారీఖున కూడా అమ్మాయితో ఉండి తిరిగి రావాలనుకున్నారు. తల్లిదండ్రులు 31వ తారీఖున హైదరాబాద్ వెళ్ళారు. ఇద్దరు బండి మీద వెళ్ళినట్టున్నారు. బైక్ మీద వేసుకుని సూర్యాపేట నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళి దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ ఎంట్రన్స్లో ఉండదు అది. దిల్సుఖ్ నగర్ అంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ దాటంగానే దిల్సుఖ్ నగర్ ఉంటుంది. ఆ దిల్సుఖ్ నగర్లో ఆ పాప చదువుతూ ఉంటే ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? వెళ్ళారు తల్లిదండ్రులు. వెళ్ళి ఆ 31st రాత్రి చక్కగా గడిపారు. హల్లెలూయా. 31st రాత్రి చక్కగా గడిపారు. ఆ పిల్లతో ఆనందంగా గడిపి తెల్లారి వాళ్ళిద్దరు అనుకున్నారు, అమ్మ మేము కొద్దిగా హైదరాబాదు సిటీని మేము చూస్తాము, సిటీ ప్రాంతాన్ని చూస్తామని ఇద్దరు బండి మీద వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళుతూ ఉంటే ఆ దిల్సుఖ్ నగర్లో ఉన్న ఆర్టీసీ బస్సు వాళ్ళు వెళ్తున్న బైక్ని వెనక నుంచి స్పీడ్కి వచ్చి అలా గుద్దటం వెనక టైర్లు 2 వాళ్ళ మీదకి ఎక్కేసినాయి. తల్లిదండ్రులు ఇద్దరు అనంత లోకానికి వెళ్ళిపోయారు. అమ్మా కాస్త సిటీ చూసి మేము వస్తాం అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఆ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారండి. ఈ రోజున కాపుదల ఎక్కడుందో తెలుసా నీకు? దేవుని సన్నిధిలోకి వెళ్తే నీకు కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కాపాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కునుకక నిద్రపోక కాపు కట్టికి కనుపాపవలే కాచి కాపాడే దేవుడు ఆయన కాపాడే దేవుడండి. హల్లెలూయా. కనుక విశ్వాసంతో మనం సాగిపోవాలి. దేవుని మీద విశ్వాసం ఉంచి నడవాలి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి నడుస్తున్నాడు అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయ్యా నేను ముసలోడు కదా, 120 సంవత్సరాలు కదా, నా శరీరం ఉడిగిపోయింది కదా, నేను పర్వతం ఎక్కగలనా?
ఎత్తైన పర్వతం 3 రోజుల ప్రయాణం నడవాలంటే నడుస్తామండి. వయసులో 3 రోజులు నడవమంటే కాళ్ళు బీకొస్తాయి. ఏంటంటే అయ్యండి మెయిన్ రోడ్డుకి మైలుగారు నడిచి రామంటేనే ఇక పని చేయమని కాళ్ళు. 3 రోజులు నడవాలి. 3 రోజులు నడవాలంటే ఎంత దూరం? 3 రోజులు నడతమే కాదు, పర్వతం ఎక్కాలి. అమ్మా, నడవటం అయితే కింద ఎవరైనా నడుస్తారు, గట్టి ఎక్కాలంటే ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలంటే అది పని చేస్తాయి కాళ్ళు. అంత వయసులో గడగడలాడుకుంటూ నెత్తి మీద కుమారుడు నెత్తి మీద మోపు పెట్టాడు, పిల్లలు పెట్టి నడుస్తున్నాడు. ఎందుకంటే ఈతల్లో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. నా దేవుడు నడిపించగలిగేవాడు, నా దేవుడు శక్తినిచ్చే దేవుడు. మృత తుల్యమైన గర్భంలోంచి నా భార్యకు పిల్లనిచ్చిన వాడు నాకు శక్తినిచ్చి నడిపించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడని నమ్మి విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడంట. చెప్పలగొండి ప్రభునామని భయపడ్డా. ఎంత విశ్వాసం తెలుసా? నా భార్య గర్భం ఉడికిపోయింది కదా, ముసలాం అయిపోయింది కదా, శారమ మృతతుల్యమైన గర్భంలోంచి నాకు బిడ్డలనిచ్చిన వాడు నన్ను ఈ ముసల రూపంలో ఉన్న నన్నైనా ఆయన శక్తినిచ్చి నడిపించగలిగిన శక్తివంతుడని ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడంట. మోరియా పర్వత. హల్లెలూయా. పర్వతం మీదకి వెళ్ళిపోయాడండి. పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం తెలుసా? ఎంత విశ్వాసం తెలుసా? ఈ రోజున ఈ మొదటి పునరుద్ధరణపు ఆరాధనలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనం విశ్వాసంలో నిలబడాలి. హల్లెలూయా. దేనిలో నిలబడాలి? విశ్వాసంలో నిలబడాలి. నువ్వు విశ్వాసంలో నడిస్తే చాలండి. పేతురు అన్నాడు, నువ్వు నీళ్ళ మీద నడిచిరా అన్నాడు. పేతురు నీళ్ళ మీద నడవనా అన్నాడు. పాపం అడిగాడని దేవుడు అన్నాడు, నడు అన్నాడు. సముద్రం మీద వస్తా ఉన్నాడు. సముద్రం మీద వస్తా ఉంటే అలాగే యేసును చూసి నడుస్తూ ఉన్నాడు. యేసును చూసినంత సేపు నడిచాడు. పక్కనంట గాలి బుస్ అన్నట. ఇటు చూశాడు. ఇప్పుడు చూశాడంట. వీడు చూడగానే మునిగిపోతున్నాడు. అయ్యో మునిగిపోతున్నా అన్నాడు. గాలిని చూసి అయ్యా కుర్చీ లేదుగా మాట్లాడండి అయ్యా. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి వెళ్ళిపోతుంది లైవ్. ఇక్కడ చెప్పే మైక్ ప్లీజ్. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడు. మనం విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా. అబ్రాహాము విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నాడు. ఈ యొక్క పేతురు ఇప్పుడు నడవమన్నప్పుడు నడుస్తూ ఉంటే చక్కగా నడుస్తున్నాడు కదా. నడిచినంత సేపు నీటి మీద నడుస్తామంటే మామూలు విషయం కాదండి. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత గుండె ఉండే నడవాలండి. సముద్రం మీద అండి, నడి సముద్రంలో నడవటం అంటే మాటలా, అంత ధైర్యంగా వేయటం అంటే మాటలా. వేసాడు అడుగు, మునిగిపోట్ల నడుస్తూ ఉన్నాడు. నడుస్తా ఉంటే గాలి బుస్సు అన్నంట. ఇప్పుడు అంటే ఎటు చూశాడంట? అమ్మా ఎటు చూశారు? మీరు కూడా అంతే, అటు ఇటు చూస్తారు. చూసారా? అసలు అటు ఇటు చూడకూడదు. వాళ్ళు ఏదన్నా అనుకోనే మీరు మాటల వైపే చూడాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా యేసయ్య వైపు చూస్తూ ఉండాలి. నా యేసయ్య మాటల వైపు చూస్తే నీకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. నా యేసయ్య నడిపించబోతే మనం బ్రతకలేమండి. నా దేవుడు ఊపిరి ఇవ్వకపోతే ఎవడు బ్రతకలేడు ఈ భూమి మీద. ఒక్క రోజు కూడా బ్రతకలేడు. ఆయన ఊపిరి ఇస్తేనే మనం బ్రతుకుతాం. మనం ఉన్నంతసేపు ఇది నాది అది నాది అని కొట్టుకుంటాం. ఆయన ఊపిరి బిగబట్టాడా ఖతం అయిపోద్ది. కనుక విశ్వాసంతో నడవాలి. అబ్రహాము విశ్వాసంతో కొనసాగాడంట. ఈ సంవత్సరం మనం కూడా ఎలా నడవాలి? విశ్వాసంతో నడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. చూడండి, రెండోది ఏంటి తెలుసా? ప్రార్థనతో సాగిపోవాలి. దేంతో సాగిపోవాలి? ప్రార్థనతో సాగిపోవాలి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ప్రార్థనతో సాగిపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళని ఇంటి పైగది కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తా ఉన్నాడంట దానియేలు. హల్లెలూయా. దానియేలు మామూలు మనిషి కాదు. హల్లెలూయా. దానియేలు ఏంటి తెలుసా? ప్రార్థనలో సాగిపోయేవాడు. అతడు మంచి ఉన్నతమైన స్థాయి. 120 దేశాలు 120 సామ్రాజ్యాలకు ఆస్థానాలకు ఆయన అధికారి. అంత ఉన్నతమైన పొజిషన్ ఉండి దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాడు తెలుసా? ఎన్ని మార్లు? 3 మార్లు ప్రార్థన చేస్తాడంట. మనం అమ్మా ఒకసారి అన్న చేస్తామా? చేస్తే దండిలో అవుతాం. హల్లెలూయా.
ఆయన ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఎన్ని పనులున్న ప్రార్థన మాత్రం ప్రార్థనలో కొనసాగుతూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసే ఆయనకి ప్రార్థనలో సాగిపోతూ ఉన్నాడు కదా. మరణ శాసనం వచ్చింది. మరణ శాసనం వచ్చి ప్రార్థన 30 రోజులు చేస్తే సింహాల బోన్లు పడవేయాలన్నాడు. కానీ ప్రార్థన మానేడా? మళ్ళా ప్రార్థన చేస్తా ఉంటే ఇతను తీసుకెళ్లి సింహాల బోన్లు పడవేస్తే సింహాలు ఏ హాని చేయలేకపోయినాయంట. ఇతను ప్రార్థన బలము ముందు ఈ సింహాలు బలం పనికి రాలేదంట. హల్లెలూయా. ఒక్క సింహం కానీ మన మధ్యలోకి వచ్చిందంటే ఇక్కడ మా మొత్తాన్ని చీల్చేస్తుంది. ఒక్క నంచుదు, అంత బలం ఉండదు సింహానికి. కానీ కొన్ని వందల సింహాలు ఉన్నాయి ఆ గుహలో. ఈ వందల సింహాల్ని ఆపగలిగిన శక్తి ఎక్కడ ఉందో తెలుసా? ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఇతడు ప్రార్థనలో సాగిపోతున్నాడు. నీకు ఎన్ని పనులున్నా నువ్వు లెగగానే మొదట మోకాళ్ళ మీదకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదట నీ పడక మీద నుంచి ఇట్లా భూమి మీద అడుగు పెట్టేటప్పుడు నేల మీద ఏం చేయాలి? నీ మంచం మీద నుంచి ఇట్లా దిగేటప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా అని అప్పుడు అన్నా పెట్టాలి. హల్లెలూయా. మోకరించాలి. మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఓటమి ఉండదు. నువ్వు ప్రార్థనలో సాగిపోవాలి. హల్లెలూయా. అనుక్షణం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే శక్తిమంతులు అవుతామండి. షడ్రకు మిషక్ అబేద్నెగోలు ప్రార్థన చేసేవాళ్ళు. ఆహా, మీరు ప్రార్థన చేస్తారని చెప్పి ఆ బొమ్మకు మొక్కలేదని చెప్పి తీసుకువెళ్ళి అగ్నిలో పడవేశారు. ఇప్పుడు అగ్ని బలం ఏం చేశారు వాళ్ళు? అగ్ని బలం ఎక్కువ, మనిషి బలం ఎక్కువ. బగ 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 80 అడుగులు ఎత్తు అంట. 80 అడుగులు ఎత్తు మంట ఉవ్వెత్తులేస్తుంది. ఉవ్వెత్తులేగుతుంటే రాజు అంటాడు, అసలు నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో? విడిపించే దేవుడు ఉన్నాడా అన్నాడు. చూడండి ఆ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నిన్ను విడిపించగలిగిన వాడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు. చూడండి 3వ అధ్యాయంలో 15వ వచనం చివరి భాగంలో నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? నేనే ఫరోని, నాకు ఎదురు లేదనుకుంటున్నాడు ఫరో. అనుకున్నాడు అగ్ని రాజు అంటున్నాడు. ఇతలు అన్నాడు అగ్ని. హల్లెలూయా. అగ్ని బలం అంట గడ 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 గడలాడిపోయినాడు. భయపడ్డావు. అగ్ని పారి వారి శరీరాలు కాల్చలేకపోయింది. హల్లెలూయా. అగ్ని ఏమి చేయలేకపోయిందండి. బగ్గ బగ్గ మండే 80 అడుగులు ఎత్తున్న అగ్ని అందులో పడవేస్తే ఏమి చేయలేదు. వాళ్ళ తాకలేకపోయింది వాళ్ళ శరీరాన్ని. ఎంత బలం తెలుసా? ప్రార్థన ఎంత బలం తెలుసా? మనం అనుకుంటే ప్రార్థన చేస్తే ఏమొచ్చిందా ఎక్కడా అన్న పనికి వెళ్ళా 10 రూపాయలు వస్తాయి అంటాం. కానీ నువ్వు దేవునికన్నా సమయం అంటే అట్టని మీరు పని మానొద్దమ్మా. ఆదివారం ఒక్కరోజే మీకు, అందుకే నేను సాయంత్రం పూట పెట్టాను. మీరు ఊరు మానకూడదని. హల్లెలూయా. చక్కగా పని చేసుకొని ఆదివారం రాత్రి నువ్వు సన్నిధిలోకి వస్తే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎంత బలమో తెలుసా? ప్రార్థనకి ఎంత బలమో తెలుసా? ఎంత బలమో తెలుసా? ప్రార్థనకి ఎంత బలం ఉందో తెలుసా? ఎంత బలం ఉంటుందో తెలుసా ప్రార్థనకి? అందుకనే నువ్వు ప్రార్థనలో సాగిపోవాలి. అగ్నిని చల్లార్చగలిగిన శక్తి, సింహాలం నోళ్ళను మూయించగలిగిన బలము, అభిషేకం ఎక్కడ ఉందంటే ప్రార్థనలోనే ఉంది. అందుకే మనం రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి తన బిడ్డలో ఆకలితో అలమటిస్తూ ఉంటే నిరుపేదరాలు, ఆ బిడ్డలు 3 రోజులు పస్తున్నారు. ఆకలితో అల్లాడిపోతూ ఉంటే ఆ తల్లి ఆ పక్కనున్న బేకరీ షాప్కి వెళ్ళింది. ఆ దగ్గరలో ఉన్న బేకరీ షాప్కి వెళ్ళి, నాయనా 3 రోజుల మట్టి ఆహారం లేదు నా పిల్లలకి, నా పసిపిల్లలు ఉన్నారయ్యా, 3 రోజుల మట్టి ఆహారం లేదు, వాళ్ళు ఒకటి అల్లాడిపోతున్నారు, ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉన్నారయ్యా. అయ్యా కొంచెం ధర్మం చెయ్యయ్యా, నా పిల్లలకి కొన్ని రొట్లు ఇవ్వయ్యా, 3 రోజుల మట్టి తినడానికి ఆహారం లేక అల్లాడిపోతున్నారయ్యా, పసిబిడ్డలయ్యా, చిన్న బిడ్డలయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, కాస్త నాకు ధర్మం చెయ్యయ్యా, కొన్ని రొట్టెలు ఇవ్వయ్యా, పిల్లలకి ఆకలి నింపుకుంటానయ్యా. అయ్యా నేను నీ కోసం రూపాయో లేకపోయినా నీ కోసం ప్రార్థన చేస్తానయ్యా, నీ షాపు వడ్డీలని ప్రార్థన చేస్తా, నీ షాపులో బాగా సొమ్మును రొట్టెలను అమ్ముడుపోవాలని ప్రార్థన చేస్తానయ్యా, నాకు కొన్ని రొట్టెలు ఇవ్వా అని ఆ యొక్క యజమానుని కాళ్ళ ఏళ్ళ ప్రాధేయపడుతుందంట. ప్రాధేయపడుతూ ఉంటే ఆ వ్యక్తి అలాంటి తెలుసా? నాస్తికుడు. నాస్తికుడు అంటే మీకు తెలుసా?
అమ్మా తెలీదా? నాస్తికుడు అంటే దెయ్యాన్ని నమ్మరు, దేవుడు నమ్మరు. ఏది నమ్మరు? దెయ్యం అంటే నమ్మరు, దేవుడు అంటారు. దేవుడు అంటే దేవుడు లేడంటారు, దెయ్యం అంటే దెయ్యం లేదంటారు. వాళ్ళని నాస్తికులు అంటారు. హల్లెలూయా. వీళ్ళు ఎవరిని నమ్మరు. ఇతను నాస్తికుడు అంట. ఆహా, ఏంటి నా కోసం ప్రార్థన చేస్తావా? నా షాపు దీవించబడిద్దా నువ్వు ప్రార్థన చేస్తే? సరే, ఓ పని చేయి తల్లి, ఈ పేపర్ మీద, ఒక పేపర్ మీద ఆ ప్రార్థన రాసి కాటాలో పెట్టు. ఆ కాటాలో పెడితే ఎన్ని రొట్లు వస్తాయో అన్ని రొట్లు నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఆమె విశ్వాసంతో ఒక పేపర్ మీద రాసింది, అయ్యా యేసయ్యా, నా బిడ్డలు ఆకలితో ఉన్నారు కదా నాయనా, ఈ చిన్న విన్నపాన్ని నువ్వు ఆలకించిన ఆయన, ఈ యజమానుడికి దయ పుట్టించాయా, ఇదిగో ఆ షాపు వడ్డీలైనా అని ఒక చిన్న లెటర్ రాసింది, ఉత్తరం రాసి ఆ కాటాలో పెట్టిందంట. ఈ కాటాలో పెట్టింది. ఆయన అన్నాడు, తమాషాగా అన్నాడు, ఈ కాటలో పేపర్ పెట్టావు కదా, ఈ పేపర్కి ఎన్ని రొట్టెలు వస్తాయో అన్ని రొట్టెలు నీకు ఇస్తా అన్నాడంట. హల్లెలూయా. ఒక్క పేపర్కి ఎన్ని రొట్టెలు దిగుతాయమ్మా? అసలు ఒకటైనా దిగుద్దా? కొంచెం ఇంత ముక్క కూడా దూకదు. ఒక్క పేపర్, చేతుల పేపర్, చిన్న పేపర్కి ఏమొస్తుంది? ఒక్క పేపర్కి ఏం దూకిద్ది? ఇంత ముక్క కూడా రాదు కదా. అతడు నాస్తికుడు కదా, ఎగతాళి చేయాలని సరే కాటాలో పెట్టమ్మా. ఆ కాటాలో పెట్టింది ఆమె. ఆ పేపర్ కాటాలో పెట్టింది. విశ్వాసంతో ప్రభువా అనుకుని ప్రభు వైపు చూస్తుంది. కాటాలో ఒక పక్కన పేపర్ ఉంది. అతను ఇది రొట్టెని తీసి ఒక పక్కన పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేయాలి? వెంటనే తరాజు ఏమవ్వాలి? కిందకి రావాలి. కిందకి రావట్లేదంట. కిందకి రావట్లా. పేపర్ ఇటు ఉంది, ఇటు పెట్టాడు, రొట్టె వేశాడు, వెంటనే కాట దిగిపోవాలి. దిగిపోలా. ఒక రొట్టె పెట్టాడు, దిగలా. 2 రొట్టెలు పెట్టాడు, దిగలా. 3 రొట్టెలు పెట్టాడు, దిగలా. 4 పెట్టాడు, దిగలా. ఆయనకు ఆశ్చర్యం వేసింది. అదే కేజీ రాగేసిన ఇన్ని రొట్టెలు రాదే, ఒక పేపర్కి ఇన్ని రొట్టెలు దిగుతున్నాయి, అసలు కాటా దిగట్లేదేంటి అని ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడంట. అతను నివ్వరపోయి, అమ్మా నీకేం కావాలో తీసుకెళ్ళు. హల్లెలూయా. నీకేం కావాలో ఈ షాపులో నీ పిల్లలు అవన్నీ తీసుకెళ్ళిపోతాడంట. ఆ తల్లి గబగబ తన బిడ్డలకి ఏం కావాలో, 3 రోజుల మట్టి ఆహారం లేని ఆ తల్లి తన బిడ్డల కోసం కొన్ని రొట్టెలు తీసుకొని గబగబా ఆ బిడ్డలకు సరిపడా రొట్టెలే తీసుకోమన్నారు కదా. నీకు గంపడ వేసుకోవాలా. కొద్దిగా రొట్టెలు తీసుకొని ఆమె గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఇతడు మనసు ఆ రోజు వ్యాపారం మీద లేదు. ఏంటిది విచిత్రం కదా, ఇన్ని సంవత్సరాల వ్యాపారంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఏమిటి అసలు? నేను దేవుని నమ్మను, దెయ్యాన్ని నమ్మను కదా, ఏంటి విచిత్రం, ఇదేంటో నాకు అర్థం కావట్లేదని ఆయనకు మైండ్ పని చేయట్లా. ఆ రోజు షాపులో ఉన్నాడు కానీ పని చేయట్లా బుర్ర. గబగబా సాయంత్రం అయిపోయింది, షాపు కట్టేసుకున్నాడు. అమ్మా ఆమె అడ్రస్ తెలుసుకున్నాడు. తెలుసుకుని, అమ్మా నువ్వెక్కడ ఉండేది అని ఆమె పేరును వెతుక్కుంటూ ఆ వీధిలోకి వెళ్ళాడు. అమ్మా నువ్వెవరిని సేవిస్తావు తల్లి? నువ్వెవరిని ఆరాధిస్తావు అమ్మా? ఏంటి మహిమ? నాకు మనసు పని చేయట్లేదమ్మా, నేను ఎవరు నమ్మను, కానీ నా మనసు గలిబిలైపోతుంది. నువ్వు ఎవరిని ఆరాధిస్తావు తల్లి? ఎవరమ్మా నువ్వు సేవించే దేవుడు? ఎవరమ్మా నువ్వు సేవించే దేవుడు? ఎవరంటే ఆమె చెప్పిందంట, నేను సేవించే దేవుడు నా యేసుని ఆరాధిస్తా, నా యేసుని స్తోత్రం చేస్తా అని చెప్పగానే ఆయనట ఆ సుకారి ఉన్న పలక మొఖాల మీదకి వెళ్ళిపోయాడంట. మొఖాల మీదకి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించమా అని ఆమె పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడట. అమ్మా నీవు నమ్మిన దేవుని నేను తెలుసుకుంటానమ్మా. ఇంతకాలం అజ్ఞానంతో ఉన్నాను, దేవుడు లేడు, దెయ్యం లేదని నమ్మిన వాడిని, నేను సిద్ధాంతం కలిగిన వాడిని, నేను ఇక్కడి నుంచి నువ్వు నమ్మిన దేవుని ఆరాధిస్తానమ్మా అని ఆమె కాళ్ళు మీద పడి బోరుని పెడుతున్నాడమ్మా. అమ్మా నీకెప్పుడు ఏది కావాలన్నా నీ బిడ్డల కోసం నువ్వు రమ్మా. ఎందుకంటే ఆమె విధవరాలండి, ఆమెకు భర్త లేడు, విధవరాలు తన బిడ్డల కోసం ఎంత ప్రయాసపడింది. అమ్మా నీకెప్పుడు ఏది కావాలన్నా నువ్వు ₹1 కట్టవలసిన లేదు, వచ్చి బేకర్లు అన్నీ తీసుకెళ్ళి ఆమె పాదాల మీద పడి నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని నాకు పరిచయం చేయమ్మా అందంట. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏంటి తెలుసా? ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. భూమి ఆకాశాలను సృజించగల శక్తిమంతుడు ఆయన. భూమిని కలగజేసిన వాడు, ఆకాశాన్ని కలగజేసిన వాడు, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఆయన. ఇటువంటి దేవుడి మీద మనం ఏముంటాయో తెలుసా? ప్రతిరోజు ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఎంత గొప్పతనమో తెలుసా? ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఓటమి ఉండదు.
అపజయాలు ఉండవు. నా యేసు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే అది ఏ ప్రార్థన అయినా, నువ్వు చేసే ప్రార్థన, ఓ చిన్న ప్రార్థన, అది పరలోకానికి తీసుకువెళ్ళింది. హల్లెలూయా. పరలోకాన్ని తీసుకెళ్ళి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి నీకు జవాబు వస్తుంది. అటువంటి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. భూమి ఆకాశాలను తల్ల కిందలు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. సర్వమును కలుగజేసిన వాడు, సర్వ లోకాలను ఏలేవాడు, సర్వ లోకాలకి ఆయన చక్రవర్తి. హల్లెలూయా. ఆయన యేసు అంటే సామాన్యమైన మనిషి కాదు. హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి ఆయన తెలుసుకున్నాడు. ఒకటి, విశ్వాసంతో సాగిపోవాలి. రెండు, ప్రార్థనలో సాగిపోవాలి. మూడు ఏంటో తెలుసా, మనకు వచ్చిన శ్రమల నుంచి కూడా మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మనకు కొన్ని బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. వస్తాయా? మనుషులు ఉన్న తర్వాత జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది. దగ్గు వచ్చినంత మాత్రాన ఏమి దేవుడు అంటే అనకూడదు మనం. హల్లెలూయా. శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఏం చేయాలి? శ్రమలో కూడా సాగిపోవాలి. హల్లెలూయా. యోబుకి శ్రమలు వచ్చినాయి. యోబు నీతిమంతుడేగా. పాపం ఉందా యోబులో? యోబు చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడే సాక్ష్యం చెప్పిన యోబు. యోబుకి ఎన్ని బాధలు వచ్చినాయి తెలుసా? భార్య అంటుంది, ఎందుకయ్యా ఈ బాధలో అంటే, లేదు శ్రమలో సాగిపోయిన వాడు, అంత ఆస్తిపరుడు, ఆస్తిపోయిన శ్రమలో నిలబడి దేవుణ్ణి మహిమపరిచిన వాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. శ్రమలలో నాకు తోడుగా నిలచి నన్ను నడిపిన యేసు, శ్రమలలో నాకు తోడుగా నిలచి నన్ను నడిపిన యేసు, నీ ప్రేమను నే మరువలేను, నీ త్యాగ బంధము నన్ను విడువలేదు, నీ ప్రేమను నే మరువలేను, నీ త్యాగ బంధము నన్ను విడువలేదు, శ్రమలలో నాకు తోడుగా నిలచి నన్ను నడిపిన యేసు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలలో సాగిపోవాలంట. పరలోకం వెళ్ళాలంటే అన్ని అనుభవించాలి ఇక్కడ. హల్లెలూయా. లాజరు కష్టమని అనిపించాడా అన్న? లాజరు కష్టమని అనిపించలేదా? శ్రమలో సాగిపోవాలట. శ్రమలో కూడా మనం దేవుణ్ణి నిందించకూడదు. హల్లెలూయా. ఎన్ని వచ్చిన ప్రభా, ఎన్ని ఉన్నావు నాయనా, శ్రమ కలగజేసేవాడే ఆయనే, శ్రమ నుంచి విడిపించగలిగిన వాడు ఆయనే, గాయము చేయవాడు, గాయను మార్పగలిగిన శక్తిమంతుడు ఆయన, ఆయనకు సోచ్యమని ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడితే నీ నరాలకు శక్తిని ఇవ్వగలిగిన వాడు, ఎండిపోయిన ఎముకలు జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎండిపోయిన ఎముకలు ఆయన పేరు చెబితే చర్మంతో ఆ జీవాన్ని పోసుకొని అవి లేచి సాష్టాంగ నమస్కారాలు చేస్తాను. హల్లెలూయా. ఒకటి, విశ్వాసంలో సాగిపోవాలి. ఈ సంవత్సరం మనం మొదటిది విశ్వాసంతో సాగిపోవాలి. రెండు, ప్రార్థనలో సాగిపోవాలి. ప్రార్థన ఎన్ని గంటలు చేయాలి అమ్మా? రోజుకి కనీసం 6 గంటలు చేయాలి ప్రార్థన. 2.5 గంటలు దశంభాగం ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు దశంభాగం ఇవ్వాలి. దేవుడు మనకి 24 గంటల్లో 2 గంటల ప్రభువానికి ఇచ్చేవని ఆయన స్తోత్రం చెప్పాలి. చెబుతామా? ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు చేయాలి. ఎంతో మంది హాస్పిటల్లో మూలుగుతున్నారు రోగాల మధ్య. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఎంతమంది ఏడుస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. అయ్యో మా బిడ్డలు బ్రతుకుతారు, కన్నీటి బ్రతుకులండి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ రోదల్లో నాకు అనిపిస్తుంది, ప్రభా ఏంటి ఇంత బాధలా, ఇంత కష్టాలా? వారందరి కోసం ఎవరు చేయాలి ప్రార్థన? ఎవరు చేయాలండి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన, దిక్కులేని బిడ్డల కొరకు ప్రార్థన, తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు ప్రార్థన, విధవరాళ్ళు భర్తను పోగొట్టుకు విధవరాళ్ళు ఉంటారు వాళ్ళ కొరకు ప్రార్థన, సమాజం కొరకు ప్రార్థన, దేవుడి కొరకు ప్రార్థన, నీ కొరకు ప్రార్థన, బంధువుల కొరకు ప్రార్థన, నీ కుటుంబం కొరకు ప్రార్థన, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయాలండి. ఎంత ప్రార్థన చేయాలండి రోజు? ఎప్పుడు చేస్తాం ప్రార్థన? ప్రార్థన చేయాలి. 2 ప్రార్థన చేయాలి. 3
శ్రమలలో సాగిపోవాలి. హల్లెలూయా. నాలుగేంటో తెలుసా? భక్తి జీవితంలో సాగిపోవాలి. హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చిన భక్తిని ఏం చేయాలి? యోసేపుకి భక్తి జీవితం. యోసేపు అంటే ఫలించడు కొమ్మ. ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 39వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివితే, యోసేపు భక్తి జీవితాన్ని, భక్తిని కాపాడుకున్నవాడు. భక్తిలో తొట్టిల్లిపోలేదండి. హల్లెలూయా. భక్తిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. భక్తిలో కాపాడు. యోసేపుకి రోజు శోధన, రోజు పోతీఫరు భార్య శోధిస్తుంది. పాపం ఒడిలోకి వచ్చింది, కానీ పాపం నుంచి పాపానికి చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. మనం పాపానికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మన మీద ఆకలి దప్పులు రావచ్చు, వస్త్రాలే లేకపోవచ్చు, కరువే కలగచ్చు మనకి, కానీ దేవుని మాత్రం భక్తిని విడిచిపెట్టకూడదు. వాళ్ళకి పరలోకం. ఇక్కడ 4 రోజులే మనం ఉండేది, ఎప్పుడైనా వెళ్ళిపోతాం మనం. మన తాతలు ముత్తాతలు అందరూ వెళ్ళిపోయారు, మేధావులే వెళ్ళిపోయారు. ఓ రోజున మనం వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? నా యేసయ్య పరలోకానికి వెళ్ళాలి. నీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచిన ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ సుందరమైన పట్టణంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆహా, ఎంతో సుందరమైనదే నీ ముఖ దర్శనం యేసయ్యా. ఆహా, ఎంతో సుందరమైనదే నీ ముఖ దర్శనం యేసయ్యా. నీ మందిరములో నివసించుకో ధన్యదానైతిని నా ప్రియుడ నా యేసయ్యా. నీ మందిరములో నివసించుకో ధన్యుడానైతిని నా ప్రియుడ నా యేసయ్యా. ఎంతో సుందరమైనది నీ ముఖ దర్శనం యేసయ్యా. ఎంతో సుందరమైనది నీ ముఖ దర్శనం యేసయ్యా. హల్లెలూయా. ఆ సుందరమైన పట్టణంలోకి వెళ్ళాలంటే, ఆ సుందరమైన ప్రార్థనలోకి వెళ్ళాలంటే నీకు నాకు కావాలి భక్తిని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోవాలి. నాకు ఈరోజు ఒక టెన్షన్ ఉంది. ఏంటి తెలుసా? సహోదరుడు డ్యూటీకి వెళ్ళాలి. ఎవరు? ఏడయ్యా? అద్భుత కుమార్ డ్యూటీకి వెళ్ళాలి. ఆయన 10 వెళ్ళిపోవాలి. ఆయన తీసుకెళ్ళి విజయవాడ అప్పచెప్పాలి. నేను అంత తొందరగా ఉంది నాకు, వేగంగా. హల్లెలూయా. అటు తొందర పీకుతుంది, లోపలేమో మండుతుంది, కానీ ఆయన మనసు తట్టిపోతుంది. 8:30 అయిపోయింది, 8:30 అయిపోయింది. ఆయన మాట ఇచ్చా, నేను 10 అక్కడ చేరుస్తానయ్యా. హల్లెలూయా. ఇప్పుడు భక్తి జీవితాలు కాపాడుకున్నాడు యేసేపుకి పాపం వచ్చి ఒళ్ళే పడుతుంది. అంటుంది, అందమైన స్త్రీ వచ్చి అంటదే రా అంటుంది. అంటుంటే ఆమె ఎన్ని కులికినా అతడు భక్తి జీవితాలు కాపాడు. లేదా నా శరీరం అపవిత్రపరచడానికి లేదా, ఇది దేవుని శరీరం, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన శరీరం కనుక ఈ పాపం అధికారం లేదు. పరస్త్రీని కన్నెత్తి కూడా చూడను. నా జీవితం, నా ప్రతిష్ఠిత వేరు. అందరూ అంటే భక్తి కాదు నాది, నా భక్తి వేరు. రోషం నిలబడ్డాడు. ఆమె రోజంట రాజకుమార్తెండి, అందాలు తారా, రోజు వచ్చి బ్రతిలాడుతుంది ఇతన్ని. అంటే లేదు, నా భక్తి జీవితాన్ని పాడు చేసుకోను. నా భక్తిలో నేను కొనసాగాలి. నా భక్తిని విడిస్తే నేను భక్తిని విడవలేను. నా భక్తిని కాపాడుకుంటా భక్తిలో సాగిపోయిన వాడు. మనం ఏం చేస్తాం? చిన్న సీరియల్ వచ్చేవాడు పడితే అరే తర్వాత పాట పెడరా బాబా, దాని వెళ్ళిపోయి దాని గుడ్లేసిరా రోడ్లు ఏగలు పోయిన తెలియట్లా. ఆమె సెల్ ఫోన్లో చూసుకుంటా పోతుందంట బస్సులో పిల్లవాడిని పెట్టుకొని. ఈ ఫోన్లో లేలవైతే పిల్లవాడు ఎగిరి కింద పడ్డాడు. పిల్లవాడు పడి సంగతి కూడా 2 కిలోమీటర్లు ఏడు పిల్లాడు ఎవరున్నాడు? ఆయన బడి 2 కిలోమీటర్లు దాటి వచ్చాము. ఇప్పుడు గుర్తొచ్చింది నీకు పిల్లవాడు. చూడు చూద్దాం ఉంది ఫోన్లో ఇచ్చా అనుకుంటా. పిల్లాడు పోయాడు, అయ్యేపోయాడు, పడసమే పోయాడు, తల బయలు చచ్చిపోయాడు. చూడండి, దేని నిలవ తెలుసా? చిన్నదానికి లొంగిపోతాం, చిన్న సీరియల్ లొంగిపోతాం. పాస్టర్ గారు ఎక్కడ ఉంది? అందుకు సీరియల్ నాకు టీవీ పెట్టాలండి. టీవీ పెట్టంటే టీవీ పెట్టాలని నీ ఇంటికి వెళ్ళిపో. నా ఇంట్లో టీవీ లేదు. హల్లెలూయా. నా ఇంట్లో టీవీ పెడితే నువ్వు మోటమ్మలు చదువుకోవడం అది. పాస్టర్ గారు అడగండి.
అమ్మా ఎందుకంటే నా ప్రియమైన తల్లులారా, ఇక్కడ కొంచెం కాలం మనకు ఆనందం ఉంటుంది. అమ్మా బిడ్డలారా, మీకు తెలియదు కనుక చెబుతున్నాను, మీకు తెలియదు కనుక కొద్ది నిమిషాలు ఆనందంగా ఉంటుంది. కానీ మనం మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్తే 6 నెగ్గలు కాచుకుందమ్మా. 6 నెగ్గని చీకటి బిలవలకి వెళ్ళిపోద్ది. మనిషి చచ్చిపోయిన తర్వాత చీకట్లోకి బెగ 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 చీకట్లోకి వెళ్ళిపోద్ది. చీకటి ఆత్మలకు వెళ్ళేటప్పుడు ఆత్మ రోదన, ఆత్మ అల్లాడిపోద్ది. అదిగో ఎములోళ్ళు వచ్చారు, అదిగో ఎములోళ్ళు, నల్లగొడ్డలోళ్ళు, అబ్బో ఎములోళ్ళు వచ్చేసారా తీసుకుపోయి ఆ చీకటి బిలావులకు తీసుకువెళ్తే అక్కడ అరుపులు, కేకలు, పళ్ళు కొరుతా, పట పట పళ్ళు కొరుతాడు, అల్లాడిపోతాడు, కట్టికి చీకట్లోకి వెళ్ళిపోతాడు. 6 నెగ్గులకు మనిషి వెళ్ళిపోతాడా. అందుకే మేము చూడాలంటే మేము చూడగలమండి, నేను చూడాలంటే చూడగలుగుతాం. ఇంతకంటే ఇల్లంతా టీవీలు వచ్చినాయి ఇప్పుడు. ఏంటి ఇల్లంతా టీవీలు ఇప్పుడు అంట, అందరు చిన్న చిన్న టీవీలని ఇప్పుడు ఏంటిదయ్యా అది ప్రొజెక్టర్ అంట. ప్రొజెక్టర్ ఏంటో తెలుసా, నీకు టీవీలు తప్పలేదు. ఇంత తెర్ర ఉందనుకోండి, ఆ తెర్ర ఇక ఆ గోడే ఇట్లా పెట్టిన ప్రొజెక్టర్ చిన్నది ఇంతే ఉంటుంది, అది సెల్ ఫోన్ అంత ఉంటుంది. ఇట్లా అది నీకు ఎంత కావాలంటే అంత ఇల్లంతా టీవీ వచ్చేసింది. అవి వచ్చేసింది. ఇప్పుడు టీవీలు చూస్తుంటే చిన్న చిన్న కనపడతాడు, తప్పురా అబ్బాయా అనే పని లేకుండా అది పెద్ద చేశాడు. నేను తొందరగా తీసుకెళ్ళాలి నరకానికి. ఎందుకంటే నిన్ను పాపంలో ముంచాలి, సీరియల్లో ముంచాలి, సినిమాలో ముంచే అగ్గిలో ముంచుతాడు. అక్కడ ఆ ఊర్లో అయ్యగారు వచ్చాడరా, పాపం పేదవాడి నుంచి వచ్చాడరా, ఏ కన్న బిడ్డ కానీ పేదవాడి నుంచి పరిగెత్తుకుంటా 60 కిలోమీటర్లు రోజు వచ్చి చెబుతున్నాడు రా, రోజు వచ్చి గొంతు పైన అరుస్తున్నాడు రా, ఆయన మాట మేము వెళ్ళలేదురా, అయ్యో అని ఏడ్చినా నిన్ను తప్పించేవాడు ఎవడు లేడు. నా ప్రియమైన సహోదరుడా, ఈ ఫస్ట్ ఆదివారం చెబుతున్నాను, మీరు అనుకోబాక. పాపాన్ని చంపగలిగిన శక్తి మనకు కావాలి. హల్లెలూయా. పాపాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి, ప్రార్థన పాపమును నిర్మూలన చేయగలిగిన శక్తి మనకు కావాలి. భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడండి. ఒక ఆమె ఉంది మా ఊరిలో, 6 నెలలు ప్రార్థన చేస్తుంది. ఎన్ని నెలలు తీర్మానాలు చేస్తుంది, 6 నెలలు 12 నెలలు చేస్తుంది. చేసి ఆ తీర్మానాలు చేస్తూనే ఉంటుంది. ఆ పిల్లలు ఇంట్లోకి పోతూ ఉంటుంది. పిల్లలకి ఏదో ఉప్పు తెత్తా కారు తెత్తా పోతూ ఉంటుంది. సీరియల్కి చూస్తూ ఉంటుంది, ఇట్టు చూస్తూ ఉంటుంది, ఇటు చూస్తూ ఉంటుంది. అంతా మెల్లిగా అట్టు చూసి ఎవరు అంటది. ఏంటికి ఏం చేసి సుఖం? నువ్వు 6 నెలలు చేస్తేనే 33 సంవత్సరాలు చేస్తే ఏ సుఖం? శుద్ధి లేని భక్తి ఎందుకు? నీతి లేని భక్తి ఎందుకో? రోషం లేని భక్తి ఎందుకో? రోషం ఉండాలి. క్రైస్తవులకి ఏముండాలి? రోషం ఉండాలి. చెయ్యి నేను ఆశ్రయించుకున్నాను, చూడకూడదా? నా దేవుని వాక్యం పెట్టుకో, పాటలు పెట్టుకో. ఎంత నిండుదనది నీ ఇంట్లోకి వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు ఎప్పుడైతే టీవీ పెట్టావా, అది ఆ బొమ్మలు పెట్టావు వచ్చేసింది. ఇక చీకటి కమ్మేసి ఈడ్చుకెళ్తా ఉండదు ఒకటి, మనిషి అంత ఉండదు. ఇక నా ప్రియమైన అమ్మ, మీకు తెలియదు కానీ చెబుతున్నా, దయచేసి మానండి. కొద్దిగా మానితే ధన్యులు అవుతారు. కొద్దిగా మానేసుకోండి అమ్మా, కొద్దిగా మానేసండి. మెల్లిగా మానేసండి దాన్ని. చూస్తాం తింటాం కాదు, తింటాం బెమ్మాను తిను, నీ ఇష్టం. రోజు ఏది తింటావు, దుప్పి మాసం తింటావు, అడిగి మాసం తింటావు. అమ్మ నేను భద్రాచలం అడవుల్లో పనిచేసేవాడిని. అడవుల్లో పనిచేసి ఏ రకం మాసం కావాలంటే అది తినేవాడిని. హల్లెలూయా. అడవుల్లో చేసేవాడిగా, అడవుల్లో తిరిగేవాడిని. ఏ మాసం కావాలంటే ఆ మాసాలు. మేము ఆఫీస్ కదా, మాది గవర్నమెంట్ ఆఫీస్. ఏది కావాలంటే తీసుకొచ్చి పడేస్తాడు. మేము వెళ్ళవసల్లా. మా ఆఫీసు జీబులు అన్నీ ఉంటాయి, వాళ్ళే తీసుకొస్తారు. హల్లెలూయా. అటు భద్రాచలం, అటు అడవులు, ఆ సీతమ్మ వారు తీసుకెళ్ళిన ఏరియాలు మొత్తం పనిచేసి వచ్చాను నేను. హల్లెలూయా. గడి చెప్పడు హల్లెలూయా. కనుక నువ్వు భక్తి జీవితాలు కాపాడుకుంటే నా యేసయ్య నిన్ను పరలోకాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏ కావాలి? ఇప్పుడు ఏ జీవితాన్ని కాపాడుకున్నాడు? భక్తిని కాపాడు. భక్తికి ఆమెకు లొంగల మనం లొంగకూడదు. హల్లెలూయా. మనం లొంగకూడదు, దానికి నమస్కారం చేయకూడదు, దాని వైపు చూడకూడదు. హల్లెలూయా. నా యేసయ్య వైపు చూస్తే నీకు లాభం కలిగిద్ది. హల్లెలూయా. నా యేసయ్య వైపు చూస్తే నీకు రక్షణ కలిగిద్ది. హల్లెలూయా. నా యేసయ్య వైపు చూస్తే నీకు మేలు కలిగిద్దండి, నీకు మేలు కలిగిద్దండి. ఒక రోజున పుట్టి కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయంకి వెళ్తూ ఉంటే వాళ్ళ వైపు అంట ఆ కుంటివాడు తేరు చూస్తున్నాడంట. తేరు చూస్తేనన్నారంట, అయ్యా
నువ్వు మా ఎంక తేరు చూస్తున్నావు గనక నువ్వు ఆశించినట్టు వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మాకు కలిగింది యేసు నామములో, శక్తి కలిగిన నామములో లేచి నడమంటే వాడు దిగ్గున లేచి నడిచాడంట. హల్లెలూయా. చేల మండలం బలం పొందుకొని దిగ్గున లేచి గంతులేస్తూ ఎగురుతూ ఉన్నాడట. మా యేసయ్య వైపు చూస్తే ఎంత ఆనందమో తెలుసా? హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఆనందమానందమానందమే, ఆనందమానందం ఆనందమే, ఆనందమానందమానందమే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడించు. ఆనందమానందమానందమే, ఆనంద తైలంపు అభిషేకించి ఆనందమానందమానందమే, ఆనంద తైలంపు అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశించే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశించే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశించే నా జీవిత భాగ్యమే. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ ఊరు మేము ఎందుకు వచ్చామో తెలుసా? నా దేవుడు అన్యుల మధ్య పరిచయం చేయమని నన్ను పంపించాడు. హల్లెలూయా. క్రైస్తవుల మధ్య కాదు నన్ను నడిపించింది. అన్యుల మధ్యకి వెళ్ళరా నువ్వు? నా బిడ్డలు ఉన్నారు అక్కడ, అన్యులు నా బిడ్డలు ఉన్నారు, నేను నా బిడ్డలు అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళు. అన్యుల మధ్య నా పరిచర్య అండి. అటువంటి పరిచయం నువ్వు చేయాలరా, నువ్వు వెళ్ళు. వాళ్ళ మధ్య నువ్వు సువార్త ప్రకటించేదే, వాళ్ళకి రా సువార్త, నువ్వు వెళ్ళని ఊరు పంపించారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఈ సంగీతం దాటిని కానిచ్చే అటు ఎక్కడ పోయినా రోడ్డు మీద వెళ్ళి పెడతా. హల్లెలూయా. నా దేవుని కొరకు ఈ శరీరం, హల్లెలూయా, నా దేవుని కొరకు ఈ ప్రాణం పోయినా బాధ లేదు, నాకు నిలువున నన్ను చంపేసినా బాధ లేదు. నా యేసయ్య కొరకే నా జీవితం అంకితం అవ్వాలి. నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ఆ ప్రాంతం వెళ్ళాలని నాలో ఆశ ఉంది. అన్నిల ప్రాంతం వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలని. నేను ఈ సంవత్సరం ఒక నడుము కట్టుకున్నా, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏకాంతంగా వెళ్ళి కొన్ని దినాలు కష్టపడి నేను ప్రార్థన చేయాలి. ఆకలి తప్పులు మాని ప్రార్థన చేయాలి. నేను కొన్ని రోజులు ప్రార్థన చేసుకుని ఆకలి తప్పులు చంపుకొని ఆహారం తినకుండా మీ మధ్యలోకి వస్తా. నా దేవుని సన్నిధిలో నా దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతాలను నేను దర్శించాలి. హల్లెలూయా. ఆయన సంకల్పాన్ని నేను నెరవేర్చాలి. ఆయన బిడ్డలు ఆయన ఎందుకు చేర్చాలి. హల్లెలూయా. ఆ బిడ్డల కొరకు, ఆ సంతానం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తామన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు సహకరిస్తారో తెలియదండి, నా దేవుడు సహకరిస్తాడండి. ఈ ప్రాంతం వచ్చి ఏంటి ప్రభా, ఏంటి ఆయన నువ్వు వెళ్ళమన్నా వచ్చాను, ఏంటి ప్రభా అని ఎంతకాలం ఎండలో వానలో మంచులో తడిసిపోతూ ఉంటే కొంతమంది నవ్వుతూ ఉండేవాళ్ళు, కొంతమంది చూస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఎవరిని పలకరించేవాడిని కాదు. నా దేవుని కొరకు అని ఊసిన తుడుచుకొని వెళ్ళిపోవాలి. నా దేవుని కొరకు వచ్చాను అనుకొని కొన్ని దినాలు అక్కడ ప్రార్థన పెట్టా. కొన్ని రోజులు నన్ను ఒక రోజున ఆత్మ బలవంతం చేస్తుంది, ఆదివారం బలవంతం చేస్తుంది నన్ను. నువ్వు వెళ్ళి అర్జెంటుగా వెళ్ళిపో, నీవు అర్జెంటుగా వెళ్ళిపో అంటుంది ఆత్మ. ఏంటి ప్రభా ఇవాళ సోమవారం నేను ఎందుకయ్యా? లేదు, నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. ఆత్మ ప్రేరేపిస్తుంది. వెంటనే జేమ్స్కి ఫోన్ చేశా. జేమ్స్ గారు మీ ఊరు వస్తున్నానయ్యా అన్న. ఎందుకు నాయన? ఇప్పుడు ఎందుకు సోమవారం? ఎందుకు ఇప్పుడు ఎందుకయ్యా? ఎంతో దూరం ఎందుకయ్యా? నాకు బండికి ఆయిల్ కూడా డబ్బులు లేవు, కారు వేసినట్టకి బండి వేసుకొని వస్తానయ్యా. ఎందుకు అయ్యారు 60 కిలోమీటర్లు ఒక్కడివి ఎట్లా వస్తావు? లేదు, నా ఆత్మ ప్రేరేపిస్తుంది, నేనే వెళ్ళాలన్నా. ఆయన చెప్పలా. సరే ఆయన అన్నాడు, నీ పనికి వెళ్ళానయ్య అన్నాడు. మీకు తెలియదు కదా, నేను వచ్చి మైలారం వచ్చి మధ్యాహ్నం కనుక అక్కడే వచ్చి ఆయన దగ్గర నిలబడ్డా. సాయంత్రం 5 వరకు నేను నిలబడ్డా ఆయన దగ్గర. ఆ రోడ్డు మీద నిలబడ్డా, ఆయన వచ్చే వరకు ఆ రోడ్డు మీద నిలబడ్డా. నా దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాలి ఈరోజు అని వెళ్ళి ఆయన 5 అట్లా వచ్చినప్పుడు చెప్పాను విషయం. అయ్యా ఎందుకో నా ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు అని నేను వచ్చాను. రాటు సీని గారి దగ్గరికి వచ్చాను, వెంకటరమ్మ గారి దగ్గరికి వచ్చాను. అమ్మా కొన్ని రోజులుగా నేను చాలా బాధపడుతున్నానమ్మా,
నాకు వసతి లేదు, మీది కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఇస్తారా అని నేను అన్నాను. అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎంత ప్రేమను చూపించారంటే నేను ఇప్పటికీ మరవలేను. దేవుని స్తోత్రం చెప్పండి. సీని గారు వెంటనే అన్నాడు, అయ్యా ఈ స్థలం మీరు ఆరాధన చేసుకోండి అయ్యా అన్నాడు. నేను ఎంత వేదంతో సంతోషం ఒక పక్కన అంగీకరించాడు. దేవుడు ఆ మనస్సును కరిగించాడు. నా దేవుని కొరకు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. వాడుకోండి ఆయన పర్వాలేదు అన్నాడు. వెంకటరమణ గారు అయ్యా పర్లేదయ్యా వాడుకోండి పెట్టుకోండి అన్న సంతోషమే. కానీ చూశాను ఇటు కడతాకు కూడా ఏమి లేవు, డబ్బులు లేవు నా దగ్గర. ఏడ్చుకుంటూ వెళ్తున్నా, విజయవాడ బండి మీద వెళ్తున్నా. అయ్యా ఆనందంతో వెళ్ళాను, నువ్వు వెళ్ళమన్నావు, కార్యాన్ని సఫలపరచావు. కానీ ఉదయాన్నే నేను ఈ తెరగాడతాకు నాకు డబ్బులు లేవే, 3,500 కావాలి, నా దగ్గర లేవని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఓ పాస్టర్ గారు చూపించాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా, అయ్యా పలానా చోట ఇలా పరిచయం చేస్తున్నా కదా, వాళ్ళు కొంచెం స్థలము, ఆ జాగా, ఆ కొంచెం గుడారం ఉందయ్యా, దానిలో పెట్టుకోమన్నారయ్యా అని నేను చెప్పాను. నేనైతే ఆయన డబ్బులు అడగలేదు. ఆయన ఎంతని అన్నాడు, నాకు ఎంత కావాలో ఈ కటను, ఈ గ్రీన్ కటన్కి ఎంత కావాలో అంత తీసి నా చేతిలో పెట్టాడు. హల్లెలూయా. వెంటనే లేట్ చేయలేదు, వెంటనే వెళ్ళిపోయి ఆ గ్రీన్ మ్యాట్ కొండకి లోపలికి వెళ్ళాలి. అవి ఉత్సవాలు జరుగుతున్నాయి, కనకదుర్గమ్మ ఉత్సవాలు. ఏ బండి ఏ బైక్ రానివ్వట్లా, ఏ బైక్ లోపలికి రానివ్వట్లా. వెళ్ళిపోయి ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర పెట్టే బండి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళా. సరే రిక్షా కూడా ఉంటాలి, పెద్ద మూట కదా, రిక్షా మాట్లాడుకుని ఆటో తీసుకొద్దామంటే రిక్షా లేదు, ఆటో లేదు, ఎవరు రాట్లా, మనుషులు తప్ప ఎవరు రాదు. అంత రద్దీగా ఉంది అక్కడ ఉత్సవాలు జరుగుతుంటే. మీకు తెలియదండి. వెంటనే కొన్ని చూస్తా ఉన్నా, ఆ మూట తీసుకెళ్తాకి ఎవడు రిక్షా కూడా రాట్లా, ఆటో వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? కొంట మాత్రం కొనేసే డబ్బులు కట్టి ఏం చేయాలి, ఆ మూట రోల్ ఏం చేయాలని చెప్పి నెత్తి మీద పెట్టుకొని బస్ స్టాండ్ దాకా మోసుకుని వచ్చాం. హల్లెలూయా. బస్ స్టాండ్ దాకా మోసుకుని వచ్చి అయ్యా నేను వస్తున్నాను అనగానే కొంతమంది తల్లులు గబగబా వచ్చేసారు. అది రికార్డు కూడా చేశా, ఎంతమంది పనిచేశారు. ఆ తల్లులకి ఎప్పుడు నేను నా జీవితకాలం రుణపడి ఉంటా. హల్లెలూయా. అందరూ వచ్చి తలా పని చేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి నీ పిలవకుండా ఎంతమంది వచ్చారో, ఎంతమంది పని చేస్తున్నారు. ఒక టీ పెట్టుకొస్తుంది, ఏంటి ఇది దేవుని కార్యమని నా లోపల నేనే ఏడ్చాను, నా లోపల నేనే దుఃఖపడ్డాను. ఇది ఒక కళ నిజమా నాకు? నా దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరుడా, నీ విశ్వాసంతో సాగితే నా దేవుడు ఇస్తాడండి. మాకు ఈ లోకంలో ఏదో సంపాదించుకొని ఉట్టుకట్టు ఊరేగాలం లేదా, మిమ్మల్ని వెలిగించడం చాలా మా తపనదే. మీకు కలిగి ఉంటే అన్ని మంచిలు పోయింది. నీ కలిగి ఉంటే ఏదన్నా ఒక గుప్పిలిప్పు పరిచయకి వాడుతుంది తప్ప దేనికి కాదు. హల్లెలూయా. అంత తప్ప మాకేం లేదండి. నా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు తెలుసా. శ్రీని గారు మనసును మార్చాడండి. మొన్న మీటింగ్లో అప్పుడు క్రిస్మస్ ఆరాధన పెట్టాలంటే ఇది సరిలేదు, ఎట్ట అనుకుంటున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదు నాకు కూడా. అయ్యో ఆయన ఇదే పెట్టుకోమన్నాడు, నాదన్నట్టుగా నేను చేయకూడదు కదా. ఆయన అధికారం లేకుండా, ఆయన మాట సెలవు లేకుండా నేనేం చేయకూడదు. అయ్యా ఆయన మాట సెలవు లేకుండా మనం ఏది అందులో పూచుకు పుల్ల కూడా మనం ఇయ్యొద్దయ్యా, మందు కాదు కదా. వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని నేను అనుకుని కన్నీరు పెట్టుకున్నా. ఏదో కొంచెం అన్నా, అయ్యా కొంచెం అటు చెక్కండి నాయన, వాళ్ళకి ఒక్క మాట చెప్పండి వెంకటరమణ గారికి. ఒక మాట చెప్పి ఆ ఎత్తు పల కొద్ది పాత చెక్కండి చాలు నాయన అన్న. అక్కడండి ఫోన్ చేశా, ప్రభా మరి కార్యం చూడాలి, వస్తారు నాయన. నేల కూడా సరిలే కూర్చోలేకపోతున్నారంటే శ్రీని గారేనంట ఐస్కంద వచ్చి మొత్తం సరి చేశాడంట. హల్లెలూయా. నా దేవుడు ఆయన నిలబెట్టి వాడుకున్నాడండి. ఏమి తెలియని ఆయన, దేవుడి గురించి తెలియని వ్యక్తిని ఆయన వాడుకున్నాడండి దేవుడు. మీరు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తామన్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఒక ద్వారం మూసినా నా దేవుడు ఇంకో ద్వారాన్ని తెరవగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. నా దేవుడు చేసే కార్యాలు అద్భుతం అండి. మీరెవరు రాపోయిన వెంకటరమణ గారి మందిరం అంతా క్లీన్ చేస్తుందండి. నా దేవుడి కార్యాలే నేను చెప్పలేను, కానీ ఎన్నో కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకుంటా అది తరలో. హల్లెలూయా. నా దేవుని మీద విశ్వాసంతో సాగిపోండి. రెండోది ప్రార్థనలో సాగిపోండి. ఒకటి విశ్వాసంలో సాగిపోండి, 2 ప్రార్థనలో సాగిపోండి, 3 శ్రమలలో సాగిపోండి, 4 భక్తిలో సాగిపోండి. చాలా మాటలు ఉన్నాయి కానీ చెప్పే సమయం కాదా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు వెలిగించునుగాక. ఆయన మహిమ ఈ స్థలం మీదకు దిగి వచ్చునుగాక. ఈ ప్రాంతాన్ని వెలిగించునుగాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభుకు సొంతమవునుగాక. దేవుడు ఘనమైన కార్యాలు ఈ ప్రాంతంలో దేవుడు జరిగించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అదే కదా, అది ఘాటు వస్తుంది. పర్లేదు, ఒకసారి లేచి నిలబడతావా తల్లి? తల్లి ఒకసారి లేచి నిలబడతావా? ఒకసారి లేచి నిలబడమ్మా. ఒకసారి లేచి నిలబడమ్మా. ఈ మొదటి పునరుద్ధరణలో కూర్చున్న ప్రభువా, మీ విశ్వాసంలో కాపాడబడాలయ్యా. అయ్యా, మీ విశ్వాసంలో నేను సాగిపోవాలయ్యా. ప్రార్థనలు సాగిపోవాలయ్యా. శ్రమలలో నేను సాగిపోవాలన్నవారు 2 వస్తువుల పైకి ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం అని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. విశ్వాసంతో సాగిపోవాలయ్యా. ఈ ప్రాంతం వెలిగించబడాలయ్యా. ఈ ప్రాంతంలో నాయన వెలిగించబడాలయ్యా. ఈ స్థలం ఇచ్చిన యజమానులు కూడా రక్షించబడాలి ప్రభా. నీ వెలుగు, నీ ప్రకాశం వారు గురువులు ప్రకాశించునుగాక. ప్రార్థన చేద్దాం. 2 చేతులతో ప్రార్థన. ప్రభా, ఎంతో మంది రక్షణ లేని బిడ్డలు ఉన్నారయ్యా. నిన్ను ఎరగని బిడ్డలు ఉన్నారయ్యా. నిజ రక్షకుడు అయ్యా, నువ్వు త్వరలో రాబోతున్నావు నాయనా. అందరూ వెలిగించబడాలయ్యా. ఈ ప్రాంత ప్రజలు రక్షించబడాలి ప్రభా. ఈ ప్రాంత ప్రజలు ఎవరు అగ్నికి ఆహుతి కాకూడదు నాయనా. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షించబడాలి ప్రభా. ఓ రికా బాబా, యేసు నీకు స్తోత్రం అని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా. అందరూ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమోని, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే. ఆరాధన, 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, 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 ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలయ్యా. ఈ సబ్జపాడు ప్రాంతంలో ఉన్న ప్రతి గడపను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ మీరు రక్షించుకోండి. నీ మహిమ కలిగిన సింహాసనం ఎదుట కూర్చునే భాగ్యాన్ని బిడ్డలందరికీ కలగజేయండి. ఈ సంవత్సరం వారి పాటి పంటను దీవించండి. వారు చేస్తున్న చేతి పనులు దీవించండి. వారి పంట పొలాలు దీవించండి. వారి బిడ్డలు దీవించండి. వారి భార్యలు దీవించండి. వారి భర్తలు దీవించండి. వారి బిడ్డలు దీవించి నీ కృప ఐశ్వర్యంలో ప్రభా వారందరూ కూడా మీరు ఎత్తిపెట్టి నడిపించండి అయ్యా. నిన్ను ఎరగని బిడ్డలు ఎందరో వస్తున్నారయ్యా. వారందరూ కూడా అర్థం చేసుకొని నువ్వు నిజరక్షకుడవని వారు తెలుసుకొని నీలో ఫలించే భాగ్యాన్ని, వారందరూ రక్షించబడే భాగ్యాన్ని
వారందరికీ కలగజేయమని ప్రార్థన చేస్తాం. కూడి వచ్చిన పేరున మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, మరలా మేము కలుసుకునే పర్యాంతం వరకు నీ కృపాక్షేమాల సన్నిధి మాతో ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందమని బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన స్థలకు అప్పగిస్తూ, ఈ స్థలంలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ దేవుడు స్వస్థపరచబడును గాక. వారి బలహీనతలన్నిటి నుంచి మీ దేవుడు విడిపించును గాక. వారి రోగాలు శాపాలు తొలగిపోవును గాక. వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. వారి సమస్యలు తొలగిపోవును గాక. వారి కుటుంబాల సమాధానం దేవుడు దయచేయను గాక. కృపాక్షేమాలు కలుగజేయను గాక. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. ఈ మొదటి రోజు నాయన ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఉన్న సంతోషాన్ని సమాధానాన్ని వీళ్ళందరికీ కలుగజేసి నీ కృపలో వారిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, వారి గృహాల చుట్టూ బిడ్డ చుట్టూ కంచి వేయండి. ఏ తెగులు గుణారోగ్యం సమీపించకుండా నీ రక్తము కంచి వేసి నీ కృపలో వారందరూ కూడా భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసు కృపయు పరిశుద్ధాత్మ అన్ని సహవాసము సమాధానమును కుడి వచ్చిన బిడ్డలందరూ, ఈ స్థలం ఇచ్చిన యజమానుల కుటుంబాలకు, ఈ పరిచర్యకును, ఈ గ్రామ నివాసులకు, సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించుగాక. ఆమె మీ అందరికి వందనాలండి. అందరూ ఒకరినొకరు వందనాలు చెప్పు. అందరికి వందనాలు. అయ్యా మీరు చదివేసండి, మనం వెళ్ళిపోదాం. మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేశాను. ఏదైనా వేయాలనుకుంటే ఇందులో వేసేసి మీరు వెళ్ళండి. మీ అర్జెంట్కి వెళ్ళిపో అటు విజయవాడ వెళ్ళాలి కనుక, ఆయన తీసుకెళ్ళాలి కనుక మేము వెళ్తాం.